ఆల్ రైట్ క్యాండీ, నీ హెల్మెట్ ఎక్కడుంది? హెల్మెట్ ఏది? హెల్మెట్ 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 గాక్స్. ఓకే, గాక్స్ పెట్టుకోవాలని నెక్స్ట్ పెట్టుకుంటాను. వన్ కీప్ ఇట్. వావ్, క్లాప్ 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 క్లాప్. చలో లెట్స్ డ్రైవ్. పోదామా మనం ఇప్పుడు? డాడీకి ఇచ్చేస్తే డాడీ పెట్టుకుంటాడు. పోదామా? ఓకే, క్యాండీ ఈజ్ ఆల్ రెడీ ఫర్ ఎ స్మాల్ డ్రైవ్. క్యాండీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రైట్, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్ గౌడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. సో ఈరోజు మనం కేటీఎం షోరూమ్కి పోతున్నాం. కేటీఎం కుకట్పల్లి KTM 250 అడ్వెంచర్. చాలా రోజుల నుంచి ఆ బండిని నడిపించాలని చెప్పి నాకుంది. సో ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి స్కెడ్యూల్ చేసుకున్నాం మేము టైం. ఈరోజు స్కెడ్యూల్ ప్రకారం ఈరోజు సక్సెస్ఫుల్గా ఆ టెస్ట్ రైడ్ నేను చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ నెవర్ నో, అక్కడికి పోయేదాకా ఏం జరుగుతుందో తెలీదు. ఫస్ట్ అయితే మనం KTM కుకట్పల్లికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ నేను మాట్లాడతాను. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ థింగ్, అసలు మనం పెట్రోల్ బంక్లోకి పోవాల్సిన అవసరమే లేదు, పోకుండానే బయటకు వచ్చేయచ్చు. 92.82 పైసా. యాక్చువల్ పెట్రోల్ రేట్ ఎంత తెలుసా మీకు? యాక్చువల్గా పెట్రోల్ కాస్ట్ 30 రూపీస్, 60 రూపీస్ జస్ట్ ట్యాక్సెస్. ఏంది స్వామి ఇది? మాలాంటి సామాన్యుల దగ్గరికి వెళ్ళి, అంటే మనలాంటి సామాన్యుల దగ్గరికి వెళ్ళి 60 రూపాయలు ట్యాక్స్ తీసుకొని, అది కూడా 1 లీటర్ పైన, 1 లీటర్ పెట్రోల్ పైన. ఇండియా డెవలప్ అవుతుందా? డెవలప్ అయితే లేదు. ఇంకేదన్నా బెటర్గా అవుతుందా? లేదు. కానీ 60 రూపీస్ ట్యాక్స్ మాత్రం తీసుకుంటారు. వాట్ ద క్రాప్ ఇస్ దిస్? అసలు మనకి చాయిస్ లెస్ అనమాట. మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం దీన్ని డినై కూడా చేయలేము. ఎందుకంటే పెట్రోల్ లేనిది మన బండి ముందుకు వెళ్ళదు. మన బండి ముందుకు వెళ్ళకపోతే మనం జాబ్లోకి వెళ్ళలేం. మన డైలీ రెస్పాన్సిబిలిటీస్ మనం సర్వ్ చేయలేం. సో గవర్నమెంట్ కూడా మనతోటి ఘోరంగా ఆడుకుంటుందని చెప్పాలి. ఆల్రైట్, KTM హస్క్వర్నా కుకట్పల్లి. మనం కూడా లోపలనే వేసాం పార్కింగ్. సో మన కోసమే వెయిట్ చేస్తుంది KTM 250 అడ్వెంచర్ డ్యూక్. యాక్చువల్గా దాన్ని డ్యూక్ అన్నారు. డ్యూక్ అంటే ఇది ఒకటి మాత్రమే. ఇది ఉంది కదా, దీన్ని డ్యూక్ అంటారు అనమాట. ఇవన్నీ డ్యూక్స్. ఇది మాత్రం అడ్వెంచర్ 250 పుష్. ఓకే, మీలో ఎంతమందికి KTM అంటే ఇష్టం? అంటే KTM అంటే చాలామందికి KTM అంటే కూడా ఇష్టం ఉంటుంది. నాకంటే మా వైఫ్కి KTM అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. హస్క్వర్నా స్క్వాడ్ పిలియన్ విత్ పిలియన్ 250. ఓ అమేజింగ్, జబర్దస్త్ ఉంది బండి. ఆల్రైట్, సో KTM 250 యాక్చువల్గా అడ్వెంచర్ సెగ్మెంట్లో 250cc వచ్చిన ఫస్ట్ బండి KTM అనమాట. ఓ మై గాడ్, 250cc లెక్క అనిపిస్తలేదు కూర్చున్నప్పుడు. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ముంగట మనకు కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ డిస్ప్లే విత్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ ఇవి సైడ్ మిర్రర్స్. బండివి సైడ్ మిర్రర్స్ బాగున్నాయి. అంటే ది అమౌంట్ ఆఫ్ ఏదైతే కనిపిస్తుందో వెనకాల నుంచి అది బాగా అనిపిస్తుంది. ఓకే, 250cc కాబట్టి పవర్ మనం థ్రాటిల్ ఓపెన్ చేసిన వెంటనే జుప్మని పవర్ వస్తలేదు, మెల్లగా వస్తుంది. దాని తర్వాత ముఖ్యమైన గమనిక, సో ఈ రివ్యూ నేనైతే వేస్తున్నానో అది నార్మల్ జనాల కోసం. అంటే ఇప్పుడు డే టు డే ఎవరైతే బండి నడిపించాలనుకుంటారో, బండి కొనాలనుకుంటారో వాళ్ళ కోసం చేస్తున్నా. ప్రొఫెషనల్ రివ్యూ కాదు ఇది. లైక్ కొంతమంది ప్రొఫెషనల్ అనుకుంటారు, అన్న ఏందన్నా రివ్యూ చేస్తున్నావు, చేతిలో గ్లౌజ్ వేసుకోలేవు, జాకెట్ వేసుకోలేవు అని చెప్పి. సో నేను హై స్పీడ్లో నడిపిస్తలేను, టెస్ట్ చేస్తలేను, జస్ట్ బండిని నడిపించి ఫీల్ అవుతున్నా. ఆ ఫీలింగ్ని మీ దగ్గర దాకా అందిస్తున్నా. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం బండి స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో KTM 250, దీన్ని 250cc ఇంజన్. 250cc ఇంజన్ పవర్ ఫిగర్స్ వచ్చేసి 29.5 bhp at 9000 rpm. దాని తర్వాత 24 Nm టార్క్ at 7000 rpm. ఆల్రైట్, సో మనము ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే టెస్ట్ చేయాలో ఆ ప్లేస్కి వచ్చేసినాం. సో ఆఫ్ రోడింగ్ అంటే మనం ఎప్పుడైతే ఆఫ్ రోడ్ చేస్తుంటామో, బండి ఆఫ్ రోడ్ చేసినప్పుడు మనం సాడ్లింగ్ చేస్తాం, నిల్చుంటాం. సో నిల్చున్నప్పుడు నాకు హ్యాండిల్ ఇంకా కిందికి ఉంది, ఇంకొంచెం పైకి ఉంటే బాగుండేది. దాని తర్వాత దీని సస్పెన్షన్, ఆఫ్ రోడ్ బండి, నాట్ బ్యాడ్.
సో నార్మల్గా అంటే చిన్న గత్కుల్ రోడ్ ఇది. ఈ గత్కుల్ రోడ్లో నడిపిస్తుంటే మాత్రం నాకేం అనిపిస్తలేదు, పర్ఫెక్ట్గా ఉంది ఆఫ్ రోడ్ చేయడానికి. వెరీ నైస్ అండ్ వెరీ పవర్ఫుల్. దీని పుల్ అయితే మస్తు ఉంది. అంటే నార్మల్గా 250cc కానీ 250cc లాగా అనిపిస్తలేదు, అంత గ్రేట్ ఉంది దీని పుల్. కొంచెం సేపు నేను బండి నడిపించాను, ఎందుకంటే ఫస్ట్ నేను బండి నడిపేయక ముందే బండి గురించి నేను ఏ ఒపీనియన్ చెప్పలేను. సో బండి నడిపించినప్పుడు నేను ఫీల్ అయిన విషయాలు చెప్తా. సో ఫస్ట్ దీని సస్పెన్షన్, అది కొంచెం హార్డ్ ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్, నాట్ బ్యాడ్. మరి అంటే దీని సస్పెన్షన్ మంచిగా ఉంది, ఫ్రంట్ కానీ వెనకాలది కానీ. సో వెనకాల మోనోషాక్ ఉంది, ముంగటనేమో అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనమాట. సో మనం ఆఫ్ రోడ్లో పోయినా సరే, నార్మల్గా గత్కుల్ రోడ్లో పోయినా లేకుంటే ఇట్లాంటి రోడ్లో పోయినా సరే బండి మాత్రం కంఫర్టబుల్ ఉంటుంది. 250cc కానీ నాకు ఏడా 250cc లాగా అనిపిస్తలేదు, మంచిగా పవర్ఫుల్ బండి. ఆల్వేస్ కేటీఎం మనం 125cc కేటీఎం నడిపిస్తేనే పవర్ఫుల్ అనిపిస్తుంది. సో అదేవిధంగా ఈ బండి కూడా అంతే పవర్ఫుల్గా అనిపిస్తుంది నాకు, 250cc అయినా. దాని తర్వాత దీని హ్యాండ్లింగ్ ఇంకా సీటింగ్. సో సీటింగ్ అయితే సీట్ చాలా హార్డ్ ఉంది, టూరింగ్ చేసేటప్పుడు కష్టం అవుతుందేమో, కానీ మేబీ టూరింగ్ చేసేటప్పటికి ఏదైనా జుగాడ్ చేసుకోవచ్చేమో. బట్ సీట్ కొంచెం హార్డ్ ఉంది, ఆఫ్ రోడ్ వేసేటప్పుడు హార్డ్ సైడ్ సీట్ మీద కూర్చుంటే ఏదైతే ఫీలింగ్ వస్తుందో అదొక ఫీలింగ్ వస్తుంది. కానీ సీటింగ్ పోస్చర్ గురించి మాట్లాడుకుంటే ఫుట్ పెగ్స్, సీటింగ్, హ్యాండ్లింగ్ కూర్చున్నప్పుడు మాత్రం జబర్దస్త్ కంఫర్టబుల్ ఉంది. మన టూరింగ్ బండికి ఎంతైతే కంఫర్టబుల్ ఉండాలో అంతకంటే ఎక్కువనే కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే సాడ్లింగ్ చేసేటప్పుడు, అంటే మనం ఇట్లా సాడ్లింగ్ చేసేటప్పుడు కొంచెం ముందుకు లీన్ అవ్వాల్సి వస్తుంది. బేసిక్గా మనం సాడ్లింగ్ చేసేటప్పుడు స్ట్రైట్ ఉంటాం కొంచెం ఇట్లా, కానీ దీనిలో మాత్రం కొంచెం లీన్ కావాల్సి వస్తుంది బికాజ్ ఆఫ్ ది హ్యాండిల్ పొజిషన్. కాకపోతే మనం హ్యాండిల్ బార్కి హ్యాండిల్ రేజర్స్ వేసుకొని కొంచెం హైట్ చేసుకోవచ్చు. సో దీని సీట్ హైట్, సో నాకు ఫ్లాట్ ఫుట్ అవుతుంది, మేబీ 800 mm అనుకుంటా సీట్ హైట్ వచ్చేసి. దాని తర్వాత దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm. సో 200 mm అంటే బేసిక్గా మనం ఆఫ్ రోడ్ చేయడానికి ఎట్లాంటి రాళ్ళు ఎక్కించినా ఎక్కడికి వెళ్ళినా సరే గ్రౌండ్ క్లియరెన్స్ అంటే బేసిక్గా మంచిగా అనిపిస్తుంది. సో ఆల్ టుగెదర్ బండి బాగుంది, థ్రాటల్ రెస్పాన్స్ కూడా సూపర్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, అంటే ఏ గేర్లు వెళ్తున్నాం అన్నది ఈజీగా తెలిసిపోతుంది. సో దీని ఇంజన్ వచ్చేసి 6-speed గేర్ బాక్స్ మేటెడ్ టు ఏ చైన్ డ్రైవ్. టైర్స్ గురించి ఎంఆర్ఎఫ్ది ఏదైతే గ్రిప్ టైర్స్ ఉన్నాయో, సో మనం ఇంతసేపు ఆఫ్ రోడ్ వేసిండే, ఆఫ్ రోడ్లో కూడా గ్రిప్ మంచిగా ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఆన్ రోడ్ ఇస్తున్నాం, మనం నార్మల్ రోడ్ మీద నడిపిస్తున్నాం, ఇక్కడ కూడా గ్రిప్ మంచిగా ఉంది. స్టార్టింగ్లో లో ఎండ్లో పవర్ కొంచెం తక్కువ ఉంది, కానీ హై ఎండ్కి పోయేసరికల్లా ఎప్పుడైతే మనం హై ఎండ్లోకి పోతామో అక్కడ పవర్ మాత్రం సాలిడ్గా ఉంది. సో బ్రేకింగ్, సో మనకి డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. సో 390 అడ్వెంచర్కి 250 అడ్వెంచర్కి చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ ఇంజన్, ఇంకా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ లైక్ 390 అడ్వెంచర్లో రైడ్ బై వైర్, కార్నరింగ్ ABS, క్విక్ షిఫ్టర్, ఇట్లాంటి కొన్ని ఫ్యాన్సీ ఫీచర్స్ ఉన్నాయి 390 అడ్వెంచర్లో. కానీ 250 అడ్వెంచర్కి వచ్చేసరికల్లా ఇట్స్ ఎ రా మెషిన్, 250cc ఇంజన్ విత్ నో ఎలక్ట్రానిక్స్ ఆన్ ఇట్, అంటే విత్ మినిమలిస్టిక్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పొచ్చు. లైక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కానీ, డ్యూయల్ ఛానల్ ABS, స్విచబుల్ ABS, అది తప్ప లైక్ క్విక్ షిఫ్టర్ కానీ లేకుంటే కార్నరింగ్ ABS కానీ అవన్నీ మాత్రం అట్లాంటి రైడ్ బై వైర్, సో ఆ ఫీచర్స్ లేవన్నమాట దీనిలో. బట్ మిగతా అన్ని ఫీచర్స్ లైక్ 390 ఇంకా 250 అడ్వెంచర్ చూడడానికి రెండు సేమ్ ఉంటాయి. జస్ట్ కొంచెం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకటి చేంజ్ చేసిండు, బికాజ్ అది కొంచెం ఎక్స్పెన్సివ్ బండి కాబట్టి దానిపైన కలర్ఫుల్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇదేమో అనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది దీనిపైన. బట్ ఆఫ్ రోడింగ్కి మాట్లాడితే ఆఫ్ రోడింగ్ నాకు బాగా నచ్చింది, బికాజ్ చాలా బండ్లు మనం ఆఫ్ రోడ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ ఫీల్ అవుతాం, కానీ ఆ వైబ్రేషన్స్ ఫీలింగ్ ఈ బండిలో లేదు. దాని తర్వాత ట్యాంక్ కూడా, యాక్చువల్గా ఈ బండిది ట్యాంక్ ఫైబర్ ట్యాంక్, కానీ నాకు తెలిసి చాలా రాక్ సాలిడ్ ఫైబర్ ట్యాంక్ ఇది. సో ఈరోజు KTM 250 తీసుకొని మనం ఒక షార్ట్ రైడ్కి వచ్చినాం అనమాట, సిటీ దగ్గరలోనే. సో ఈ లేక్ ఎక్కడనో కింద గెస్ చేసి చెప్పండి కామెంట్స్లో. దాని తర్వాత మా రాజీవ్ వచ్చిండు చాలా రోజుల తర్వాత. ఏమంటారు, ఏది నీ R15 ఏది? R15 చల్లబడ్డదన్న, ఇంటికాడ రెస్ట్ ఇచ్చి పడేసినావు దానికి గట్టిగా, అందుకే అది చల్లబడ్డది. ఇంటలేదు అది. ఇక సరే సౌండ్ వినిపి కదన్న, మళ్ళీ ఇంటావా సౌండ్? ఇంటావా? దా స్టార్ట్ చేసాం. సో బండి స్టార్ట్ చేసి ఈ సౌండ్ విందాము. మా రాజీవ్ కూడా ఇంటా అంటుండు. ఓ ఇది ఆన్ చేసేదాకా న్యూట్రల్కి రాదా? ఇది ఒక గ్రేట్ టెక్నాలజీ ఉంది. సో బండి స్టార్ట్ చేసి బండి హార్ట్ బీట్ ఇందాం ఎట్లుందో. 1 2 3 స్టార్ట్. ఇటు సైడ్కి వెళ్ళిందాం.
ఎట్లా అనిపించింది రాజు? మస్తుందా? సో నాకు మాత్రం దీని సౌండ్ మన 390 నార్మల్ మన కేటీఎం బండి ఉంటే కేటీఎం డ్యూక్ ఆల్మోస్ట్ అట్లనే అనిపించింది. సో దీని ఇంజన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సేమ్ ఇంజన్ అనమాట. లైక్ 390 250 ఏదైతే ఇంజన్ ఉందో అదే. కాకపోతే దీన్ని కొంచెం కిందికి మీదికి ట్యూనింగ్ చేంజ్ చేసారు అడ్వెంచర్ బండి ప్రకారం. మీకు తెలిసి అడ్వెంచర్ బండి మీకు ఎట్లా ఎక్కాలో. కానీ బండి సీటింగ్ కానీ హ్యాండ్లింగ్ కానీ అడ్వెంచర్, ప్రాపర్ అడ్వెంచర్. కానీ శాడ్లింగ్ చేసేటప్పుడే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ ఎనీవేస్ మనం ఒక హ్యాండిల్ రేజర్ లాంటిది ఫిక్స్ చేసుకుంటే శాడ్లింగ్ చేసేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఆన్ రోడ్ కూడా వెరీ పవర్ఫుల్. 250cc కానీ 250 కనిపించదు బికాస్ ఇట్ ఈస్ ఎ కేటీఎం. బ్రేకింగ్, సాలిడ్ బ్రేకింగ్. ఆల్రైట్, సో ఇంతసేపు మనం ఈ బండిని నడిపించి బండి ఎట్లా అనిపించిందో ఫీల్ అయినాం. సో దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి ఈ బండి గురించి. లైక్ బండి ప్రైస్. సో బండి ప్రైస్ ఇంకా బండి మైలేజ్. మన దగ్గర స్పెషల్గా బండి ఎప్పుడు కనిపించినా సరే రోడ్డు మీద కనిపించినప్పుడు ఈ బండి కాస్ట్ ఎంత, దాని తర్వాత ఎంత మైలేజ్ ఇస్తుంది, ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో బండి ప్రైస్ వచ్చేసి 2,50,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరు మీ దగ్గర ఉన్న కేటీఎం షోరూమ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఆన్ రోడ్ ప్రైస్ మీకు తెలుస్తుంది. దాని తర్వాత మైలేజ్. సో ఈ బండి ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఇది 14.5 లీటర్స్ కెపాసిటీ. సో 1 లీటర్కి 35 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. అది డ్యామ్ షూర్ కాదు, ఆన్లైన్ సోర్సెస్. సో మైలేజ్ అనేది కూడా మనం బండి నడిపించే దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఎక్కువ ఫాస్ట్గా పోతే తక్కువ మైలేజ్ ఇస్తుంది, నార్మల్ ఎకానమీలో నడిపిస్తే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అంటే 35 కంటే ఎక్కువ ఇవ్వదు, 35 దాకానే ఇస్తుంది. దాని తర్వాత ఈ కేటీఎం 250 ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో సేమ్ టు సేమ్ 390 లానే ఉంటుంది. సో పెద్దగా చేంజెస్ ఏమీ చేయలేరు. బండి చూడడానికి టైర్స్ కానీ, చాసిస్ కానీ, ట్యాంక్ కానీ, హ్యాండిల్ కానీ, వేరే మెయిన్ ఏదైతే బాడీ ఉంటుందో మొత్తం బాడీ ఫ్రేమ్ అదంతా సేమ్ 390 నుంచి తీసుకున్నదే. కాకపోతే చేంజెస్ వచ్చేసి దీని ముంగట హెడ్లైట్. సో దానికి ఆల్ ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది, కాకపోతే దీనికి మాత్రం ఎలోజిన్ హెడ్లైట్ ఇచ్చిండు. కానీ వైజర్ మాత్రం చూడడానికి సేమ్. ముంగట సేమ్ టైర్ 100/90 19 ఇంచెస్ రిమ్. దాని తర్వాత 43 mm ఫోక్స్, యూఎస్డి ఫోక్స్, WP పవర్డ్ బై WP. వెనకాల కూడా మోనోషాక్, ఇక్కడ WPది అది కూడా. సో ఇట్ క్యాన్ మేక్ 29.5 bhp 9000 rpmలా, 24 Nm టార్క్. సో ఇది ఒక ఆఫ్ రోడింగ్ బండి కాబట్టి 24 Nm ఏదైతే టార్క్ ఉందో అది కొంచెం డిసప్పాయింటింగ్. మేబీ 29 Nm 27 Nm లేకుంటే 30 Nm ఇచ్చినుంటే మనము ఆ ఆఫ్ రోడింగ్ టార్క్ అనేది మనం ఫీల్ అవుతుండే. సో ఈ బండి నడిపించినప్పుడు కూడా నేను ఫస్ట్ ఫీల్ అయింది టార్క్ లేదు అన్నట్టే ఫీల్ అయినా. బట్ పవర్ విషయంలో మాట్లాడితే ఈజీగా వీలీ కొడుతుంది. ఎందుకంటే సో ఈ బండి ఎవరు కొనొచ్చు, అసలు ఈ బండి పైన లాంగ్ డ్రైవ్ చేయొచ్చా చేయలేమా, దాని తర్వాత ట్రాఫిక్లో నడిపేసి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి మీకు డౌట్స్ ఉండొచ్చు. సో ఈ బండి మనము 250cc కాబట్టి మనం ట్రాఫిక్లో డే టు డే యూజ్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీని యావరేజ్ కూడా మంచిగా ఉంది, 35 km/లీటర్ అంటే. సో మనం యావరేజ్గా ట్రాఫిక్లో అట్లా నడిపించినా మైలేజ్ మంచిగా ఇస్తుంది. దాని తర్వాత దీని హ్యాండ్లింగ్ అంటే సూపర్ ఎజైల్ అనమాట. చూడండి ఒకసారి, సూపర్గా ఉంది. సింపుల్గా హ్యాండ్లింగ్ చేస్తుంటే కానీ, టర్నింగ్ తీసుకుంటే కానీ, మనం ఎట్లయినా కార్నరింగ్ చేస్తే కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నా బండి పైన. బండి ఫస్ట్ చూడగానే మన ఒపీనియన్ వేరు ఉంటుంది, బండి నడిపించిన తర్వాత మన ఒపీనియన్ మారిపోతుంది. సో ఫస్ట్ నేను సీట్ని నార్మల్గా టచ్ చేసి చూసినప్పుడు సీట్ చాలా హార్డ్ అనిపించింది. కానీ నేను ఇప్పుడు సీట్ మీద కూర్చున్న తర్వాత సీట్ నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది కదా. చూడండి అసలు కార్నరింగ్లో అయితే అసలు సూపర్ కాన్ఫిడెన్స్. సో ఇదన్నమాట ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ రైడ్ రివ్యూ. సో మనం ఇప్పుడైతే కీ ఇచ్చేద్దాం కేటీఎంది. సో మీట్ హిమ్ లలిత్. సో ఈయననే మనకి ఈరోజు బండి ఇచ్చిండు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ కేటీఎం 250 నడిపించే అవకాశం కలిగించినందుకు. సో మీకు ఒకవేళ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే లలిత్ నెంబర్ కింద ఇచ్చేస్తా, మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు, ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా కానీ. సో మా వాళ్ళు వచ్చినప్పుడు చూసుకో సరేనా. చలో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీకు ఏ బండి రివ్యూ కావాలి చెప్పండి. కేటీఎంలో కేటీఎం 390 కావాలా, స్క్వాడ్ పిలియన్, విత్ పిలియన్ కూడా ఉంది. సో ఏ బండి కావాలో కింద కామెంట్స్లో చెప్పండి, మనం నెక్స్ట్ లలిత్ మన కోసం అరేంజ్ చేస్తాడు. ఇప్పుడైతే ఇదే అనమాట కేటీఎం 250 అడ్వెంచర్ వీడియో.